ఇచ్చేయండి శివపార్తి గారు రెస్పాండ్ అవ్వండి. అన్నేనండి మిమ్మల్ని గోల గోల అసలు చెవుల్లోంచి బ్లడ్ వస్తుంది. ఏంటండి చిల్లర గోల అంతా? ఓకే ఎవరో మాట్లాడితే చిన్నగా మాట్లాడవచ్చు కదా. సరే పాయింట్లోకి రండి. చిల్లర మనుషుల దగ్గర చిల్లర గోలే ఉంటుంది. సరే ఓకే 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 నోరు జారి మాట్లాడకండి. నీ ఓవర్ యాక్షన్ తగ్గించు. నీకు సబ్జెక్ట్ లేదు సబ్జెక్ట్ మాట్లాడలేదు. నువ్వు ఈ చిల్లర మాటలు మాట్లాడుకోవడానికి తప్పితే నువ్వు అసలు సబ్జెక్ట్ జీరో. నీకు సబ్జెక్ట్ జీరో. నీకు సబ్జెక్ట్ జీరో. నీకు చిల్లర మాటలు మాట్లాడడం తప్పితే నీకేది చేత కాదు. నాకు అర్థమైపోయింది. ఆ టీడీపీ అధికార ప్రతినిధి అన్న కాస్త సబ్జెక్ట్ అన్న మాట్లాడతాడు. నువ్వైతే అసలు సబ్జెక్టే మాట్లాడు. కాదు నీ సబ్జెక్టే లేదు. నీకు జీరో. మాట్లాడి ఇంకా పర్సనల్ అసిస్ట్ చేసుకోవడం చెప్పినా కదా. నేనే చెప్తున్నా కదా. పాయింట్లోకి రా ఫస్ట్. అమ్మా తల్లి పాయింట్లోకి రా. రాళ్ళేసి కొట్టినట్టు యాప్ అండి. కొత్త మొహం మీద రాళ్ళే వేసి కొట్టాలి. కొత్త యాప్ అట జగన్మోహన్ రెడ్డి గారు. ఏ యాప్లు పెట్టుకున్నా ఆయన రెడ్ బుక్ అన్నాడు. ఈయనే బుక్ రాస్తున్నాడు. ఏదో డిజిటల్ లైబ్రరీ అంట. ఏదన్నా యాప్ పెట్టినా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదన్నా ప్రజా సమస్యల కోసం మేము మాట్లాడతాం, మేము నించుంటాం, మీకు ఏమన్నా ఇబ్బంది వస్తే ఈ యాప్లో పొందుపరచండి అని అంటే ఏదన్నా అర్థం ఉంటుంది. వీళ్ళు అవినీతి చేసి స్కాములు చేసి బూతులు పెట్టి అరెస్టులు చేస్తే ఎవరు అరెస్ట్ చేశారో దాని గురించి పెట్టండి అంట. జగన్మోహన్ రెడ్డి గారు అందరు పరామర్శించేది ఎవరిని? గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, ఈవీఎంలు బగలగొట్టిన వాళ్ళని, క్రిమినల్స్ని వెనకేసుకొచ్చి ఒక క్రిమినల్ పెట్టే ఒక క్రిమినల్ యాప్. దానిలో ఏముంటుంది? అన్ని క్రిమినల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవడైతే అరెస్ట్ అవుతాడో వాడు ఖచ్చితంగా క్రిమినల్ అయితేనే అరెస్ట్ అవుతున్నారు. నేను స్కామ్లో ఇరుక్కుంటేనో లేదా ఏమన్నా హత్యలు చేస్తేనో లేదా దేనిలో ఉంటేనో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఏమి ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసే అవసరం ఏమొచ్చింది? అంత పని లేకుండా ఏం ప్రభుత్వం లేదు. ముఖ్యంగా వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ చేసేది ఏంటి? రప్ప అంట పొట్టేళ్ళు నరుకునట్టు నరుగుతారంట. వీళ్ళు నరుగుతా ఉంటే వీళ్ళు కూర్చొని చూస్తూ ఉంటారు సినిమా లాగా. ఆయన వచ్చి నేను సినిమా చూపిస్తా అంటాడు. ఇప్పుడు టికెట్లు కొనుక్కొని ఎవరు సినిమాలు చూడటానికి సిద్ధంగా లేరు. ఆయన సినిమా చూపిస్తే డబల్ సినిమా ప్రజలు చూపించి కూర్చోబెట్టారు 11కి. దానిలో ఏం మార్పు రాలే. వాళ్ళందరినీ ఎవరినో అరెస్ట్ చేస్తున్నారంటే కార్యకర్తల్ని. ఎందుకు అరెస్ట్ చేస్తారండి కార్యకర్తల్ని? ఏం పని లేదేంటి ప్రభుత్వానికి? చాలా పని ఉంది. వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీని కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదేమన్నా ఒక పార్టీ 11 అందరూ ఉన్న అంత క్రిమినల్స్ స్కీములు చేసేవాళ్ళు తప్ప ఎవరున్నారా? ఏమన్నా పర్ఫెక్ట్గా వెళ్ళి అసెంబ్లీకి కూడా పోలేరు, కనీసం ప్రజల తరఫున మాట్లాడలేరు. వీళ్ళ కోసం మళ్ళీ కాన్సన్ట్రేషన్ కూడా అదో దండగా. మళ్ళీ వీళ్ళనంట మళ్ళీ ఆ యాప్ లో పెట్టుకోండి, శుభ్రంగా దాచుకోండి. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? డిజిటల్ లైబ్రరీ మీరు ఎందుకు మాట్లాడతారు మధ్యలో? ఇప్పుడు ఒక నాయకుడు మేమున్నామండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ నుంచి జనవాణి అని పెట్టాం. ఏమన్నా సమస్యలు ఉంటే రండి మా దగ్గరకి, మేము ఏదైనా చేయగలిగితే మేము చేస్తాము, అధికారుల చేత పని చేయిస్తాము, లేదా స్వయంగా మా సొంత ఖర్చులతో మేము మీకు హెల్ప్ చేస్తామని మేము ఒక జనవాణి కార్యక్రమం పెట్టాము. ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే చెప్పండి అన్నాం. మరి ఈయనేమన్నాడు? నేను ఏ అధికారులు అయితే వాళ్ళని బట్టలోడ తీస్తా, సినిమా చూపిస్తా, మీరు వచ్చి తీసుకొచ్చి దాంట్లో పెట్టండి, మీరు రప్ప అనండి, రాళ్ళేయండి, ఆఫీసులు తగలబెట్టండి, విధ్వంసం చేయండి, మీ జోలికి వచ్చిన వాళ్ళని నేను సినిమా చూపిస్తా. ఇదేనా ఈయన చెప్పేది? ఆ లీడర్కి మళ్ళీ వీడు సపోర్ట్, ఒకటి బోర్డు సపోర్ట్. ఏముంటదండి? అదే అంటారు రప్ప నరికేస్తానే. నాగబాబు గారు వైజాగ్ వచ్చారు. తల్లి నాగబాబు గారు వైజాగ్ వచ్చారు. వైజాగ్ వస్తే 15వ వార్డుకు సంబంధించినటువంటి ఒక కార్యకర్త అడిగితే ఏం చేశారు తెలుసా? మైక్ కట్ చేశారు. అక్కడున్న 54వ కార్పొరేటర్ అడిగితే ఏం చేశారు తెలుసా? మైక్ కట్ చేసి నువ్వు పక్కకి వెళ్ళి కూర్చో అన్నారు. నీ వాణిలో అట్లీస్ట్ నీ కార్యకర్తల కోసం వినే ఓపిక కూడా మీ నాయకులకి లేదు. మళ్ళీ ఏం తల్లి నువ్వు మాట్లాడుతావు? నీకు సబ్జెక్ట్ తెలీదు. నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. నీ డిబేట్లంతా ఇంతే. నీ డిబేట్లన్నీ ఇంతే. నువ్వు సబ్జెక్ట్ మాట్లాడే మనిషివే కాదని నాకు అర్థమైపోయింది. తల్లి ఆ పాప ఇంకా ఆపు.
మొన్న మరి వైజాగ్ లో ఏం జరిగిందో తెలుసా కొని కాదు నేను పిహెచ్డి ఐ డన్ మై పిహెచ్డి మీలాగా చదువు సందా లేకుండా ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ డన్ మై పిహెచ్డి ఎంబీఏ మీలాగా చదువు లేకుండా రాలేదమ్మా తల్లి నీకు అసలు సబ్జెక్టే లేదు వరం గారు సింగిల్ ఫేమ్ మాట్లాడండి వరం గారు మాట్లాడండి చెప్పేది ఒకటండి. ఇప్పుడు టీడీపీ అధికారంలో లేనప్పుడు